she want divorce. She wanted to be independent. She is not ready to lead a conjugal life with the husband client who approached us. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ హాఫ్ అమౌంట్ పే చేసిన తర్వాత ఇంకొక 1.5 CR బ్యాలెన్స్ ఉంటుంది, ఇమీడియట్గా ఫోర్స్ చేస్తున్న సందర్భంలో నాకు ఇమీడియట్గా పే చేయాలి, నాకు బ్యాలెన్స్ అమౌంట్ కూడా అని ఫోర్స్ చేస్తున్న సందర్భంలో వేర్ హీ కెనాట్ పే, హీఈస్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్, హీఈస్ ఆస్కింగ్ సమ్ టైమ్. ఆ టైంలో ఆ ప్రెషర్ని తట్టుకోలేక క్లయింట్ ఎవరో రెఫర్ చేస్తే మన దగ్గరికి రావడం జరిగింది. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కేసుని మేము ఆల్రెడీ అతన్ని అసలు 1.5 CR ఎందుకు పే చేశారని అడిగితే హీ వాంట్ డివోర్స్. అతను కూడా తనతో విడిపోవాలి అనుకుంటున్నాడు, ఇండిపెండెంట్గా లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నాడు. హీ కెనాట్ బేర్ ది హ్యూమిలియేషన్, హీ కెనాట్ బేర్ ది అబ్యూజెస్ డన్ బై ది వైఫ్ అనుష. ఆ టార్చర్ని తట్టుకోలేక, ఆ హెరాస్మెంట్ని తట్టుకోలేక అతను 3 CR కూడా ఇవ్వడానికి, ఆ కేసెస్లోంచి బయటపడిపోవడానికి రెడీ అయిపోయాడు. యాక్చువల్గా ఆమె 498 కేసుతో పాటు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఫైల్ చేసింది, అలాగే మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసింది. ఇతనికి మాత్రం కావాల్సింది ఓన్లీ డివోర్స్. ఆ సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుని వన్ ఆఫ్ ది స్పౌస్ ఎవరైతే అనుష ఉన్నారో అతని దగ్గర ఆ అమౌంట్ని గ్రాప్ చేయడానికి, ఓన్లీ టు సెటిల్ ది పర్సనల్ స్కోర్స్ మాత్రమే ఇలాంటి ఎఫోర్ట్స్, ఇలాంటి ఒక రిలేషన్స్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు మాకు తెలుస్తుంది. అయితే ఐఎమ్ నాట్ జెండర్ బయాస్డ్ పర్సన్, ఐఎమ్ నాట్ టేకింగ్ హ్యాండ్ ఫర్ ది వన్ సైడ్, బట్ కాకపోతే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వచ్చిన ఒక 498 మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో 70 to 80% మొత్తం హస్బెండ్సే సెటిల్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతున్నారు. బట్